గత నెల జూన్ 12న మధ్యాహ్నం 1:38 ఫ్లైట్ టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లకే ఒక్క సెకండ్ గ్యాప్లోనే 2 ఇంజన్ల స్విచ్లు కట్ ఆఫ్ అయిపోయాయి. 2 ఇంజన్ల స్విచ్లు ఆఫ్ అయిపోవడంతో ఇంజన్లకి ఇంధన సప్లై, ఫ్యూయల్ సప్లై ఆగిపోయింది. ఈ విషయాన్ని పైలట్ గుర్తించి మరొక పైలట్ని అడిగారు, ఎందుకు స్విచ్లు ఆఫ్ అయ్యాయి, నువ్వు కట్ ఆఫ్ చేసావా అని. లేదు, నేను కట్ ఆఫ్ చేయలేదు అని మరొక పైలట్ సమాధానం ఇచ్చారు. ప్రమాదానికి ముందు పైలట్లు మాట్లాడిన ఆఖరి మాటలు ఇవే కాక్పిట్లో రికార్డ్ అయ్యాయి. అప్పుడు ర్యామ్ ఎయిర్ టర్బైన్ 2 ఇంజన్లు ఆఫ్ అయిపోయినప్పుడు ఇది తెరుచుకుంటుంది. కానీ ఇది టేక్ ఆఫ్ అవుతున్న సమయంలోనే ర్యాట్ తెరుచుకున్నట్లుగా గుర్తించారు. ఇక ర్యాట్తో ఫ్లైట్లో పవర్ సప్లై జరిగింది. వెంటనే కట్ ఆఫ్ నుంచి రన్ పొజిషన్లోకి పైలట్లు మార్చారు. అయితే ఒకటి ఆన్ అయినా మరొక ఇంజిన్ సమయానికి ఆన్ అవ్వలేదు. మరోవైపు థ్రస్ట్ కోల్పోతూ ఉండడంతో ఆఖరికి పైలట్ మేడే కాల్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం నివాస ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఆ ఫ్లైట్లో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒక్కరు తప్ప 241 మంది చనిపోయారు. విమానం కూలుతున్న సమయంలో కింద ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు. మొత్తం 260 మంది మరణించారు. ఇది ఏఏఐబి, ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదిక మాత్రమే. బ్లాక్ బాక్స్ డీకోడింగ్ జరగాలి, దాని అనాలిసిస్ సంబంధించిన డీటెయిల్స్ రావాలి. అలానే ఇప్పుడు ఈ స్విచ్లు ఎందుకు ఆఫ్ అయిపోయాయి, దీనికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ మొత్తం కంప్లీట్ అయ్యాక తుది నివేదిక రానుంది. కానీ దానికి కాస్త సమయం పట్టే అవకాశమే కనిపిస్తుంది.